హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. మానవత్వం అంటే మనుషుల పట్ల చూపించే ప్రేమ మాత్రమే కాదు, మాటరాని మూగజీవుల పట్ల చూపించే దయ. ఈరోజు అటువంటి దయ చూపిస్తున్న జీవ కారుణ్య ఆశ్రమం గురించి మనం తెలుసుకుందాం. వీధుల్లో గాయపడిన, ఆహారం లేని, ఎటువంటి వైద్య సౌకర్యం పొందకుండా సావు అంచుల్లో పోరాడుతున్న అలాంటి ఎన్నో వీధి కుక్కలకు ఆశ్రమం కల్పిస్తూ సేవలు అందిస్తున్న ఈ జీవన కారుణ్య ఆశ్రమం గురించి మరిన్ని వివరాలు మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. రండి ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా ఈ ఆశ్రమంలోకి. ఫ్రెండ్స్, ఈయన జీవన కారుణ్య ఆశ్రమం యొక్క వ్యవస్థాపకులు వెంకటేశ్వర గారు. ఈయన ప్రముఖ జంతు ప్రేమికులు, అలాగే ఈ ఆశ్రమం యొక్క వ్యవస్థాపకులు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవకారుణ్యం అండ్ రీసెర్చ్ అండి. ఇది అంటే మనం జనరల్గా జీవకారుణ్య ఆశ్రమం అని చెప్పేసి అంటాము. అందరూ కూడా ఇది కుక్కల ఆశ్రమం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది 2003లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి అంటే ఇప్పుడు 23 సంవత్సరాల నుండి కూడా మనం ఈ వీధి కుక్కలకి మనం సర్వీస్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే రోడ్ల మీద అంతకుముందు చాలా కుక్కలు యాక్సిడెంట్ అయిపోయి జబ్బు చేసి రోడ్ల మీద పడిపోతూ ఉండేవి. వాటిని ఆ రోజుల్లో ఎవరో కూడా ఆలనా పాలనా చూసేటువంటి వాళ్ళు లేరు. అవి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి. ఇబ్బంది పడటం ఇవన్నీ గమనించిన తర్వాత మరి వీటికి అన్యాయం జరుగుతుంది అనేది. అట్లాగే ఆ రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఈ కుక్కల్ని తీసుకెళ్ళి చంపడం, వాటిని కరెంట్ షాక్ ఇచ్చి చంపడం, ఇట్లా తీసుకెళ్ళి హింస పెట్టి చంపేస్తూ ఉండేవాళ్ళు. అది చూసి మాకు చాలా బాధ కలిగింది. అది గమనించిన తర్వాత ఇది చాలా అన్యాయం అనిపించింది. కాబట్టి వాటిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తే బాగుంటుందని మరి అనేక రకాల డిపార్ట్మెంట్లన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసి వీటిని ప్రొటెక్ట్ చేయాలి, మరి ఏ రకంగా మనం వీటిని కాపాడగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో కూడా ఆ రోజు చర్చించడం, రక్షించడం కోసం ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత వీటికి యానిమల్ లాస్ ఏమి ఉండయి, వీటిని ఎట్లా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు చెన్నై వెళ్ళి, చెన్నైలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చెన్నైలో ఉండేదండి. అక్కడికి వెళ్ళేసి మరి వీటికి ఉన్నటువంటి చట్టాలు ఏంటి అనేటువంటి తెలుసుకోవడం జరిగింది. అప్పుడు దీనికి ఉన్నటువంటి చట్టాలు ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960లో మరి మనకు ఒక చట్టం అంటూ చేసి ఉంది. యానిమల్స్ ఇవన్నీ వీటిని ఎట్లా రక్షించాలి, వీటి మీద ఎవరైనా క్రూయాలిటీ కనుక చేస్తే ఎలాంటి చర్య తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం దాంట్లో పొందుపరచడం జరిగింది. అవన్నీ చదివిన తర్వాత ఓహో, యానిమల్కి కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయనేటువంటిది తెలుసుకుంటాం. ఆ తర్వాత వీటిని రక్షించడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అనేక రకాలుగా మేము వీటి మీద యాక్షన్ తీసుకుంటాం. మరి మున్సిపల్ కార్పొరేషన్ వారితో కూడా తెలియజేయటం, మీరు ఇట్లా చంపడం లేదు, మరి వీటికి కావాల్సినటువంటి చట్టాలు ఉన్నాయని. ఇది ఈ రకంగా వీటిని ఇవన్నీ కూడా బాగా జబ్బు చేసినటువంటి రోడ్ల మీద పడిపోయి బాధపడుతూ ఉంటే వాటిని ఇక్కడ తీసుకొచ్చి వీటికి ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తున్నామండి. ఇక్కడ రూములు కూడా ఉన్నాయి, మొత్తం 11 రూములు ఉన్నాయి. ఈ రూముల్లో కూడా బాగా మనం పెడుతూ ఉంటాం. ఇక్కడ క్యాన్సర్ డాగ్స్, తర్వాత యాక్సిడెంట్ అయినటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఈ ఏరియాలో ఉంటాయి. బయట వేరుగా డిస్టెంపరు, పార్వో ఉన్నటువంటి డాగ్స్ అన్నీ కూడా బయట వేరే ఇప్పుడు మనం ముందు వచ్చినప్పుడు అక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ ఇక కొంచెం ట్రీట్మెంట్ బాగా అయిపోయిన తర్వాత అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ మేము పెడుతుంటాం. ఇంకా వీటిలో కొంచెం మైనర్ ట్రీట్మెంట్ అవి కూడా చేయాల్సినవి ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. బాగా అయిన తర్వాత మళ్ళీ వీటిని పంపించేస్తుంటాం వాటి యథాస్థానంలోకి. ఇక్కడ మనం ప్రత్యేకంగా
ఈ డాగ్స్ కూడా ఫుడ్ తయారు చేస్తున్నామండి. ఎందుకంటే ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల చాలా డాగ్స్కి డిస్టెంపర్ లాంటి డిసీజెస్ వస్తున్నాయి. అవి ఇమ్యూనిటీ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని వాటికి తయారు చేయడం జరుగుతుంది. అవి కూడా పూర్తిగా అన్ని గ్రాన్యూల్స్ ఇవి రండి. ఇవి మనం ఈ ఫుడ్ ఎట్లా తయారు చేస్తామంటే ఈ మొత్తం 24 రకాల ఐటమ్స్ అండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో మిల్లు పెడతాం. మిల్లు పెట్టిన తర్వాత అవన్నీ కూడా మిక్స్ చేస్తాము. అట్లాగే కూరగాయలు అవి కూడా మనకి చాలా రకాలు, ఒక 7-8 రకాల కూరగాయలు ఉంటుంది. బీట్రూటు, క్యారెట్, అట్లాగే క్యాలీఫ్లవరు, పుదీనా, తోటకూర లాంటి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఇంకో మిషన్ ఉంది. ఆ మిషన్లో పెట్టేసి అక్కడ జ్యూస్ తయారవుతుంది. అక్కడ లాస్ట్లో ఉంటుంది. సార్ ఈ మిషన్ యొక్క వర్క్ ఏంటి? అయిపోయిన తర్వాత ఇక దాంట్లో మిక్సింగ్ జరుగుతుంది. మిక్సింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మిక్స్ అయినటువంటి ఐటమ్స్ సరిపోయినంత మనము మాయిశ్చర్ పెట్టి దీంట్లో వేయటం జరుగుతుంది. ఇది ఒక రకం పిల్లెట్స్ తయారవుతుంటాయి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మన పెడిగ్రీ లాగా తయారవుతుంటుంది. ఇది ఈ పెడిగ్రీని దీన్ని అయిపోయిన తర్వాత దాంట్లో కొంత తేమ ఉంటుంది. ఆ తేమని మనం ఏం చేస్తామంటే అది ఆ తేమ అబ్జర్వ్ అవ్వడం కోసం వచ్చినటువంటి ఆ ఫుడ్ని మళ్ళీ దాంట్లో వేయటం జరుగుతుంది. అది డ్రైయర్ అనమాట. అది డ్రైయర్. ఆ డ్రైయర్లో అది బాగా రొటేట్ అవుతూ మనకు కావాల్సినటువంటి టెంపరేచర్లో మొత్తం దాని యొక్క తేమనంతా కూడా పీల్చేసి ఆ చివరికి వెళ్ళి దాంట్లో అక్కడ పడుతూ ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వాటిని అవి తీసి అయిపోయినాక మళ్ళీ దాన్ని టేస్టింగ్ ఆయిల్ ఉంటుంది. టేస్టింగ్ ఆయిల్లో వాటిని కలిపేసి వాటికి బాగా ఆహారం రుచిగా ఉండేదానికోసం అది మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి అవన్నీ కూడా కూలింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత ఆ ఫుడ్ని వీటికి పెడుతుంటాము. అది కొద్దిగా శాంపిల్ కూడా చూపిస్తామా. ఓకే, ఇవి ఇంకా మేము ఆయిలింగ్ అది కూడా చేయాలి. ఆయిలింగ్ అది వేస్తే కొంచెం కలర్ అది కూడా ఇది అవుతుంటుంది. ఈ ఫుడ్ తీసుకున్నప్పటి నుండి కూడా మనకి కొంచెం బాగా యాక్టివ్గా ఉండటం. ఆ తర్వాత ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన దగ్గరికి వచ్చేవి కూడా యాక్సిడెంట్ డాగ్స్, తర్వాత జబ్బు చేసినవి. వాటికి బలమైనటువంటి ఆహారం కనుక లేకపోయేటట్టుకి తొందరగా కోలుకోలేవు. అవి ఈ ఫుడ్ తినటం వల్ల కొంచెం తొందరగా రికవరీ అవుతున్నాయి. అట్లాగే మళ్ళీ యాక్టివ్గా కూడా బాగా ఉంటున్నాయి. అందువల్ల ప్రతిరోజు కూడా ఈ ఫుడ్ని దాదాపు రోజుకు 2 పూట్ల ఈ ఫుడ్ పెడుతున్నాము. ఒక సాయంత్రం పూట మాత్రం పాలు పెరుగన్నంతో పెడుతున్నాం. గతంలో అన్ని పాలు పెరుగు పెట్టేవాళ్ళం, కానీ పాలు పెరుగు పెట్టినంత వల్ల వాటికి అంత తొందరగా కోలుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి గమనించిన తర్వాత మేము ఈ ఫుడ్ తయారు చేస్తున్నాము. ఈ ఫుడ్ని చెన్నై ల్యాబొరేటరీకి కూడా మనం పంపించాం. ల్యాబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ల్యాబ్ వాళ్ళు మనకి మంచి పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా మేము దీంట్లో మనం ప్రింట్ చేయడం కూడా జరిగింది. సార్ ఇప్పుడు చేస్తున్న ఈ ఫుడ్ ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు రైన్ సీజన్ స్టార్ట్ అయింది. రైన్ సీజన్ అంటేనే దోమలు, ఈగలు ఇవన్నీ ఆటోమేటిక్ గా పెరుగుతుంటాయి. కుక్కలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. వీధి కుక్కలు ముఖ్యంగా ఇళ్లలో పెంచే వాటికంటే కొన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వాటికి ఏం కాకుండా చూసుకుంటారు. వీధి కుక్కలకి అలా కాదు. ఇలాంటి సమయంలో ఈ రైన్ సీజన్ లో వీటికి మీరు కాపాడుతున్న వీధి కుక్కలకి ఎలాంటి సౌకర్యాలు మీరు ఏర్పాటు చేస్తారు? మేము వీధి కుక్కల్ని జనరల్ గా మనం ఇంట్లో పెంచుకునే కుక్కల్ని ఏ రకంగా మనం చూస్తామో అదే రకంగా వీటికి మంచాలు సెపరేట్గా దానికి మంచాలు ఉంటాయి. వాటికి పక్కది వేసి పరుపులు కూడా వేస్తుంటాము. ఇవి గమనించారు కదా, ఇవన్నీ కూడా మంచాలు. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంచం ఉంటుంది. అట్లాగే ఈ పరుపులు కూడా మనం వాటికి వేస్తాము. దీనివల్ల ఏంటంటే వాటికి వెచ్చదనం కూడా కలుగుతుంది. అందుట్లో పేషెంట్లు కాబట్టి జనరల్గా వాటికి జ్వరాలు వస్తూ ఉంటుంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఇంజక్షన్లు చేస్తూ ఉంటాం. వాటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా అవి దీనివల్ల ఎచ్చగా పడుకునే దానికోసం అని చెప్పేసి మనం ఇలాంటి సౌకర్యాలు తీసుకుంటాం. అట్లాగే మరి క్లీనింగ్నెస్కి వచ్చేప్పటికి రోజు కూడా ఫెనాయిల్, బ్లీచింగ్ అది కూడా పూర్తిగా మనం దీన్ని అప్లై చేస్తూ ఉంటాం. మరి మ్యాక్సిమం మేము చేయగలిగినంత వరకు చేస్తుంటాం. అట్లాగే ఫ్యాన్లు కూడా దాదాపు ఒక 10-15 ఫ్యాన్లు కూడా ఉన్నాయి. రోజు మొత్తం ఈ ఫ్యాన్లు అది వేయటం వల్ల కొన్ని ఈగలు అవి కూడా పోవటం,
ఆ తర్వాత మంచి గాలి అది వాతావరణం కూడా రావడం. అందుకని ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్‌లో ఇవన్నీ పూర్తిగా సిక్ అయినటువంటి డాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. కొంత రికవరీ అయినటువంటి మళ్ళీ వెనక పక్క రూములుంటాయి. ఆ రూముల్లో కూడా వాటికి అన్ని రకాల సౌకర్యాలు కూడా మనం ఏర్పాటు చేశాము. ఆ రూములో పెట్టేసి పూర్తిగా రికవరీ అయ్యే వరకు వెనక పక్కన ఉంటాయి. రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని మనం రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే కొన్ని క్యాన్సర్ డాగ్స్ ఉంటాయి. క్యాన్సర్ డాగ్స్ వాటికి కూడా మనం వీక్లీ వన్స్ మనం కీమోథెరపీ చేస్తాం. అది బాగా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 మంత్ తర్వాత దాన్ని చూసి మళ్ళీ వాటిని కూడా మేము రిలీజ్ చేస్తూ ఉంటుంటాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు జీవ కారుణ్య ఆశ్రమం గురించి సార్ అన్ని డీటెయిల్స్ వివరంగా చెప్పారు. సో మీరు కూడా మీ తోచినంత సహాయం కానీ లేకపోతే మీ తరపున మీ బాధ్యత సమాజం పట్ల మనకున్న బాధ్యతను ఒకసారి నిరూపించుకుంటూ వీధి కుక్కల పట్ల మనకు కూడా ఒక దయ చూపించి మనం వాటిని పెంచాల్సిన అవసరం లేదు, కానీ మనకు తోచిన దాంట్లో కొంచెం ఫుడ్ వాటికి ప్రొవైడ్ చేస్తే వాటి ఆకలి తీర్చవచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.